రమేష్ చెబుతున్నాడు. నా ఫ్రెండ్కి రాజేష్కి చెరువు దగ్గర జరిగిన సంఘటన. రాజేష్కి ఆ చెరువు దగ్గర ఒక ఆత్మ కనిపించిన కాడి నుంచి రాజేష్ను చాలా బాధ పెట్టింది. అసలు ఎవరు ఆ ఆత్మ? రాజేష్ను ఎందుకు బాధ పెట్టింది? ఆత్మ కోరిక ఏంటి? ఆ ఆత్మ రాజేష్ వల్ల విముక్తి పొందిందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చెప్పడం నేను స్టార్ట్ చేయాలి. ఈ స్టోరీ రియల్గా జరిగింది. ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. కొత్తగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లును ఆన్ చేసుకోండి. ఈ స్టోరీ 1-2 సార్లు వింటేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రమేష్. నేను ఇప్పుడు చెప్పబోయే కథ నా ఫ్రెండ్ జీవితం మొత్తం మార్చేసిన నిజ సంఘటన. అతను ఇప్పటికీ ఆ రాత్రి గురించి మాట్లాడు, కానీ అతను నాకు చెప్పిన విధంగా మీకు చెప్తాను. 2018లో అది వేసవి కాలం. వెల్లిగండ అనే చిన్న గ్రామం. అడవులతో చుట్టుముట్టిన ఈ ఊరిలో ఒక పాత చెరువు ఉంది. ఆ చెరువు పేరు గండిపేట చెరువు అని పిలుస్తారు. పగలు ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ రాత్రి మాత్రం ఆ చెరువు దగ్గర అడుగు కూడా పెట్టరు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం చెరువులో పడిపోయి చనిపోయిన సరోజ అనే అమ్మాయి ఆత్మ అక్కడ తిరుగుతుందని గ్రామం మొత్తం అనుకుంటారు. నా ఫ్రెండ్ రాజేష్ అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సమ్మర్ హాలిడేస్లో ఇంటికొచ్చిన అతను ఫ్రెండ్స్ అందరూ కలిసి ఔటింగ్ వెళ్ళాలని ప్లాన్ చేశారు. ఓయ్, రాత్రి చెరువు దగ్గరికి వెళ్దామా అని సాగర్ అన్నాడు. వెంటనే అందరూ నవ్వేశారు. కానీ రాజేష్ ఛాలెంజ్ అనగానే వెనక్కి తగ్గలేదు. చెరువు దగ్గర ఏముందిరా, మనం వెళ్దాం అని రాజేష్ అన్నాడు. నలుగురు, రాజేష్, సాగర్, మధు, రవీందర్ రాత్రి 11:45 టార్చ్ లైట్లు 2 బైక్స్ తీసుకొని చెరువు వైపు బయలుదేరారు. చెరువుకు చేరడానికి చిన్న క్రాసింగ్ పాయింట్ దాటాలి. అక్కడి నుంచి వాతావరణం మొత్తం మారిపోతుంది. చెట్లు వణుకుతున్నాయి. పక్షులు ఒక్కసారిగా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాయి. గాలి ఒక వింత చలిలా అనిపిస్తుందిరా అని మధు అన్నాడు. కానీ రాజేష్ నవ్వాడు. 11:06 రాత్రి వారు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు నీటిలో రాత్రి లైట్ వేయగానే నల్లగా మెరిసింది. దాని అద్దం లాంటి ఉపరితలంలో చంద్రుడు ప్రతిబింబం భయంకరంగా కనిపించింది. అందరూ గోల చేస్తున్న సమయంలో రవీందర్ ఒక్కసారిగా టార్చ్ లైట్ ఆపేశాడు. చూడండి, చెరువు అంచున ఎవరో కూర్చొని ఉన్నట్టు ఉంది. మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ చూశారు. అవును, తెల్లటి దుస్తులు, పొడవాటి జుట్టు, నీటిని చూస్తూ కూర్చొని ఉన్న ఒక అమ్మాయి నీడ. రండిరా, ఇదెవరో చూద్దాం అని రాజేష్ ముందుకు అడుగు వేశాడు. అమ్మాయి కదల్లేదు. గాలి వీచిన ఆమె జుట్టు కూడా కదల్లేదు. రాజేష్ చేతిలో టార్చ్ లైట్ పట్టుకున్నాడు. ముగ్గురు ఫ్రెండ్స్ అతని వెనక వెళ్ళారు. అమ్మాయి దగ్గరికి ఇంకొంచెం వెళ్ళగానే అది మానవ శరీరం కాదు, రాళ్ల మీద కూర్చొని ఉన్నట్టే కనిపించింది. కానీ ఆమె ముఖం పూర్తిగా నీటిలోకి వాలిపోయింది. ఎవరికీ అర్థం కాలేదు. రాజేష్ టార్చ్ లైట్ ఆమె ముఖంపై వేయబోయాడు. అదే సమయంలో ఆ అమ్మాయి నెమ్మదిగా పైకి లేచింది. నీటిలో పాకినట్టుగా జుట్టు ఒక్కసారిగా గాల్లోకి లేచింది. ముగ్గురు ఫ్రెండ్స్ భయంతో వెనక్కి పరిగెత్తారు. కానీ అత్యంత భయానక విషయం ఇంకా మిగిలే ఉంది. అమ్మాయి ముఖం పూర్తిగా నల్లగా ఉంది.
కళ్ళు లేవు. ఖాళీ రంధ్రాల నుంచి నీరు కారుతూ ఒక శబ్దం చేసింది. ఎందుకు తిరిగి వచ్చారు అని చిన్న ఆడపిల్లల శబ్దం గట్టిగా చేసింది. లోతైన నీటిలో నుంచి ఆ మాట వచ్చినట్టుగా ఉంది. ఒక్కసారిగా ఆమె ఉలిక్కిపడి నిలబడింది. కాళ్ళు నీటిలో మునిగినట్టే ఉన్నాయి, కానీ పైకి వస్తూనే ఉంది. ముగ్గురు పరిగెత్తేశారు, కానీ రాజేష్ మాత్రం నిల్చొని చూస్తున్నాడు. అమ్మాయి నడుస్తూ అతని వైపు వస్తుంది. నీరు చిమ్ముతుంది. ఆమె అడుగుల శబ్దమే లేదు. రాజేష్, రా, వెనక్కి రా అని వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచారు. అంతలో అమ్మాయి చేతిని ముందుకు చాచింది. ఒక్క క్షణంలో 15 అడుగులు దూరం కవర్ చేస్తూ అతని దగ్గరకు చేరింది. ఆమె వేళ్ళు రాజేష్ మెడను తాకబోయేసరికి సాగర్ వెనక నుంచి వెంటనే లాగేసి బైక్ వైపు తోశాడు. అందరూ బైక్ స్టార్ట్ చేసి పరిగెట్టారు. ఒక్కచోట 100 మంది మాట్లాడినట్టు మార్గం చీకట్లో మునిగిపోయింది. టార్చ్ లైట్లు ఆగిపోయాయి. బైక్ హెడ్లైట్లు కాంతి కాసేపు వెగులుతూ కాసేపు ఆగిపోతూ దారంతా చీకటి. చెట్టు, గాలి, ఒక నీడ వారిని వెంబడిస్తుంది. అందరూ భయపడుతూ ఇళ్లకు చేరుకున్నారు. రాజేష్ భయంతో వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి చెరువు దగ్గర జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అయ్యో రాజేష్, నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? చెరువు దగ్గర ఎవరైనా కనిపించారా? రాజేష్ తరబడుతూ చెప్పాడు. చెరువులో ఒక అమ్మాయికి కళ్ళు లేవు, ఖాళీగా ఉన్నాయి. అది నన్నే చూసింది. అలా చెప్పగానే వాళ్ళమ్మ షాక్ అయింది. రాజేష్ అమ్మ నెమ్మదిగా కూర్చొని చాలా సంవత్సరాలుగా దాచిన ఒక రహస్యాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఎవ్వరూ చెప్పని గ్రామం దాచిన అతి పెద్ద నిజం ఏంటంటే దేవి సరోజిని అక్క. సరోజ చనిపోవడానికి ముందే ఆమెకి ఒక అక్క ఉండేది. సరోజిని అక్క దేవి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను ఎవరో పిలుస్తున్నట్టు, తన నీడని ఎవరో అనుసరిస్తున్నట్టు అలా అనిపించేది. ఈ విషయం ఊళ్ళో దేవి చెప్పినా అది ఎవ్వరూ నమ్మలేదు. ఒకరోజు పౌర్ణమికి దేవి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ల మీద బంగారు కాంతి పడుతున్నట్టుగా చెరువులో నీళ్లు వింతగా కదిలాయి. దేవి దగ్గరగా వెళ్ళగానే నీటిలో ఆమె ప్రతిబింబం కాదు, అది వేరే ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఎర్ర కళ్ళతో ఉన్న పాత ఆత్మ ముఖం. గ్రామంలోని ప్రజలు దేవి నీళ్లలో పడి చనిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఆ చెరువులో దేవి ఆత్మని వేరే ఆత్మ బంధించపెట్టినది. అది గ్రామ ప్రజలకి తెలియదు. ఈ రహస్యాన్ని గ్రామ పెద్దమ్మ రాజేష్ వాళ్ళ అమ్మతో చెప్పింది. ఒకసారి ఆ చెరువులో అమ్మాయి ఆత్మ చిక్కితే ఆమెకి మరో అమ్మాయి కావాలి తోడుగా. దేవి ఒంటరిగా ఉండటానికి భరించలేక తనలాంటి బాధతో ఉన్న మరో అమ్మాయి కోసం సరోజిని పిలిచింది. సరోజిని దేవి సొంత చెల్లి, అందుకే ఆమె దగ్గరకు సులభంగా వచ్చింది. అలా దేవి మొదట బాధితురాలు, సరోజ రెండో బాధితురాలు. ఇప్పుడు ఇద్దరూ చెరువులో ఆత్మలుగా ఉండిపోయారు. నీకు కనిపించింది దేవి కాదు బాబు, దేవి ప్లస్ సరోజ రెండూ కలిసిన రూపం. ఇక మీదట చెరువు దగ్గరికి వెళ్ళకు అని రాజేష్ వాళ్ళమ్మ చెప్పింది. రాజేష్ ఆ మాట చెప్పగానే నిశ్శబ్దంగా వణికిపోయాడు. రాజేష్ ఆ రాత్రి పడుకున్నాడు, కానీ తన కళ్ళు ఒక్క క్షణం కూడా మూయలేదు. అతని చెవులో చెరువు దగ్గర వచ్చిన శబ్దం వినిపిస్తూనే ఉంది. రాజేష్ ఎవరో నీళ్ళలోంచి పిలుస్తున్నట్టుగా వినిపించింది. రాజేష్కి వాళ్ళ అమ్మ చెప్పిన ఒక మాట అతని గుండెల్లో మళ్ళీ మళ్ళీ వినిపించింది.
అది దేవి సరోజ ఆత్మలు ఎవరినో వెతుకుతున్నాయి. కానీ రాజేష్కు తెలియదు ఆ ఆత్మలు రాజేష్నే వెతుకుతున్నాయని. ఎందుకంటే రాజేష్ చిన్నప్పుడు దేవితో చివరిగా మాట్లాడిన పిల్లోడు. దేవికి చెరువు దగ్గరికి వెళ్ళిన రోజు రాజేష్ ఆమెకి ఒక చిన్న పూలదండ ఇచ్చాడు. ఆ పూలదండ దేవితో చెరువులో కలిసిపోయింది. ఆత్మకి అది ఒక బంధంలా అయ్యింది. అందుకే రాజేష్ను ఆత్మ దాడి చేయడానికి కాదు, తిరిగి ఒక పని చేయించడానికి పిలుస్తుంది. రాత్రి 12:20 తల్లి నిద్రలో ఉంది. గాలి లేదు. కానీ తలుపు మెల్లగా కిర్ కిర్ అంటూ తెరుచుకుంది. చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కానీ నేల మీద తడి నీళ్లు చుక్కలు కనిపిస్తున్నాయి. అవి చూస్తే చెరువు నీళ్లులాగా కనిపించాయి. అవి చూడగానే ఒక్కసారిగా రాజేష్ వణికాడు. తన మంచం దగ్గర నుంచి ఒక సున్నితమైన అమ్మాయి స్వరం వినిపించింది. అది నాతో రావా రాజేష్ అన్న వెంటనే ఒక్కసారిగా ఇద్దరిది కలిసిన ఒక వికారమైన 2 లేయర్ల వాయిస్ గట్టిగా చెప్పలేనంత వింతగా సరోజ చెప్పింది. తన అక్క ఆత్మని శాంతింపచేయమని అడిగింది. అందుకే ఆ 2 ఆత్మలు రాజేష్ను రాత్రి చెరువు దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తున్నాయి. రాజేష్ తన అమ్మ దగ్గరకు పరిగెత్తాడు. కానీ అమ్మ కదలడం లేదు. ఎవరో ఆమెను పూర్తిగా నిద్రలోకి ముంచేసినట్టుగా ఉంది. కానీ శ్వాస ఆడుతుంది, కానీ లేయడం లేదు. అదే సమయంలో ఒక మూల నుండి ఒక నీడ చాలా నెమ్మదిగా పెరుగుతూ మనిషి ఆకారానికి మారింది. ఎర్రని కళ్ళతో ఆత్మ నెమ్మదిగా ముందుకొచ్చింది. ఇలా చెప్పింది, రేపు రాత్రి పౌర్ణమికి చంద్రుడు పండు వెన్నెల్లా వెలిగినప్పుడు చెరువు దగ్గరికి రా, మా కథ వినాలి. లేదంటే నీ ఆత్మ భూమిలో కలిపేస్తాము అని ఆత్మలు చెప్పాయి. ఇప్పుడు రాజేష్కి ముందుంది 2 మార్గాలు. ఒకటి, వెళ్ళి ఆత్మకథ వినాలి. అది దేవి సరోజ ఎందుకు చనిపోయారు అని పూర్తి నిజం తెలుస్తుంది. రెండోది, లేదంటే ఆత్మ తన ఇంటిని వదిలిపెట్టదు. ఆత్మ రాత్రికి రాత్రి దగ్గరవుతూ అతని కుటుంబాన్ని ప్రభావితం చేయడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది? రాజేష్ చెరువు దగ్గరికి వెళ్ళి ఆత్మల కథ వింటాడా? ఆ ఆత్మలకి విముక్తి చేస్తాడా? తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.